జేజీఎఫ్ జొన్నగిరి గోల్డ్ ఫీల్డ్ ఆంధ్రాలో గోల్డెన్ మైన్ ప్రారంభానికి సిద్ధమైంది. మన రాయలసీమలో బంగారు గని రెడీ అయింది. గ్రాములు కాదు మచ్చ టన్నులుగా గోల్డ్ ఉత్పత్తి కాబోతోంది. రాయలసీమ ఇక బంగారు సీమగా మారబోతోంది. దేశంలోనే తొలి ప్రైవేట్ స్వర్ణ గనిలో పసిడి వెలికితీత ఎప్పుడు ప్రారంభమవుతుంది? ఈ బంగారు గని విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం. కర్నూలు జిల్లా జొన్నగిరిలో బంగారు గనులని మంత్రి కొల్లు రవీంద్ర, పత్తికొండ ఎమ్మెల్యే కేఈ శ్యామ్ కుమార్ పరిశీలించారు. దేశంలోనే తొలి ప్రైవేట్ గోల్డ్ మైనింగ్ ప్రాజెక్టు పనుల పురోగతిపై సమీక్ష నిర్వహించారు. జియో మైసూర్ సంస్థ ప్రతినిధులతో మంత్రి కొల్లు రవీంద్ర భేటీ అయ్యారు. ఉత్పత్తి ప్రారంభానికి అవసరమైన ఏర్పాట్లపై అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. మైనింగ్ వల్ల స్థానికులకి ఉపాధి, పర్యావరణ ప్రభావంపై మంత్రి ఆరా తీశారు. నిబంధనల మేరకే మైనింగ్ జరగాలని అధికారులకి మంత్రి ఆదేశించారు. పర్ డే అంటే టన్నుకి 1 గ్రామ్ వస్తుంది అంటారు. భవిష్యత్తులో ఇంకా పెరిగేదానికి అవకాశం వస్తుంది. అంటే ఇంకా కిందకి వెళ్ళారు. ఇప్పుడు 300 మీటర్ల వరకు వెళ్ళారు. భవిష్యత్తులో ఇది 2 కిలోమీటర్ల వరకు కూడా కింద దాదాపు 2 మీటర్ల వరకు కూడా వెళ్ళడానికి అవకాశం ఉంది. ఇంకా కిందకి వెళ్ళే కొద్దీ ఇంకా ఎక్కువ రేంజ్ ఉండడానికి అవకాశం వస్తుంది. ఇప్పటికీ పర్ మంత్ పర్ డే 1 కేజీ యావరేజ్ ఇస్తూ ఉన్నాను. అంటే పర్ మంత్ 30 కేజీస్ ఇస్తాను. ఇది భవిష్యత్తులో ఇంక పెరగడానికి అవకాశం ఉంది. దగ్గర 13,000 టన్స్ అవైలబిలిటీ ఉంటుంది ఈ ప్రాంతంలో అని చెప్పి అంచనా ఉంది. ఏడాదికి 600 కిలోల బంగారం ఉత్పత్తి లక్ష్యంతో ఈ మైనింగ్ ప్రారంభమవుతోంది. సీఎం ఆదేశాల మేరకు టార్గెట్ కి అనుగుణంగా పనులు పూర్తయ్యాయి. అతి త్వరలోనే ఇక్కడ మైనింగ్ ప్రారంభం కాబోతోంది. వచ్చే నెలలో సీఎం చంద్రబాబు చేతుల మీదుగా ప్రారంభానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత స్టార్ట్ చేసి బ్రహ్మాండంగా ప్రొడక్షన్ చేస్తున్నారు. మరి రాబోయే కాలంలో ఓపెన్ మైనింగ్ కూడా చేయడం స్టార్ట్ అవుతుంది. ఓపెన్ మైనింగ్ చేసేటప్పుడు ఇంకా బ్రహ్మాండంగా ఇక్కడ ఉన్న యువతకి ఉద్యోగాలు దొరికే అవకాశాలు కూడా చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి. మరి ఇది మంచి గవర్నమెంట్ అనే ఒక మాటని ఒక గోల్డ్ మైన్ స్టార్ట్ చేయడంతోనే మేము ప్రూవ్ చేయగలిగాము. భారతదేశ ఆర్థిక వ్యవస్థలో బంగారం పోషిస్తున్న పాత్ర అత్యంత కీలకమైంది. చమురు తర్వాత దేశం అత్యధికంగా దిగుమతి చేసుకునే వస్తువు బంగారమే. ఏటా 800 నుంచి 1000 టన్నుల బంగారాన్ని విదేశాల నుంచి తెప్పించుకోవడంతో మన విదేశీ మారక నిల్వలపై భారీ ప్రభావం పడుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో దేశంలోనే మొట్టమొదటి ప్రైవేటు బంగారు గని మన కర్నూలు జిల్లాలోనే ప్రారంభం కాబోతుండడం ఒక చారిత్రక పరిణామం. ఇది ఒక మంచి రాష్ట్రానికి ఒక ప్రైవేట్ దేశంలోనే ఫస్ట్ టైం ఒక ప్రైవేట్ గోల్డ్ మైనింగ్ జరిగేది ఇక్కడ ఒక చోట చెప్తా ఉంది. మన ఆంధ్ర రాష్ట్రంలో ఇక్కడ 2 ప్రాంతాలు కూడా మనం ఐడెంటిఫై చేస్తాం. కొత్తవి కూడా ఎక్స్పోర్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. అనంతపురం జిల్లాలో రామగిరి ఈ ప్రాంతాల్లో కూడా మనం ఐడెంటిఫై చేస్తాం. ఆక్షన్ దగ్గరికి వచ్చింది. త్వరలోనే ఆక్షన్స్ అన్ని కూడా కంప్లీట్ చేసుకోవడం. జొన్నగిరి, పగిడిరాయి, ఎర్రగుడి గ్రామాల్లో సుమారు 598 హెక్టార్లలో ఈ ప్రాజెక్టు విస్తరించి ఉంది. జియో మైసూర్ సర్వీసెస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ప్రధాన డెవలపర్గా 400 కోట్ల పెట్టుబడితో ఈ ప్రాజెక్టు మొదలవబోతోంది. తొలి ఏడాది 600 కిలోల బంగారం ఉత్పత్తి చేయడం ఫస్ట్ టార్గెట్. ఆ తర్వాత 1000 కిలోలకి చేరుతుందని అంచనా. ఈ గని సుమారు 15 ఏళ్ల పాటు నిరంతరంగా ఉత్పత్తిని కొనసాగించే అవకాశం ఉంది. భూమి పొరల్లో బంగారం నేరుగా బిస్కెట్లు లేదా ఆభరణాల రూపంలో దొరకదు. కోట్లాది సంవత్సరాల క్రితం భూగర్భంలో జరిగిన భౌగోళిక మార్పుల వల్ల బంగారం ఇతర ఖనిజాలతో కలిసి రాళ్లలో నిక్షిప్తమై ఉంది. ఇలా పసిడి నిల్వలు అధికంగా ఉన్న రాళ్ల పొరలను గుర్తించి వాటిని వెలికి తీసే ప్రాంతాలనే బంగారు గనులు అంటారు. జొన్నగిరిలో ఓపెన్ పిట్ పద్ధతిలో రాళ్లను తవ్వి తీస్తారు. అంటే భూమి ఉపరితలం నుంచి లోతుగా తవ్వుకుంటూ వెళ్తారు. గనుల నుంచి తీసిన పెద్ద పెద్ద రాళ్లని భారీ యంత్రాల ద్వారా పొడిగా మారుస్తారు. ఈ పొడిని కెమికల్స్ కలిపిన నీటిలో ఉంచుతారు. ఈ రసాయనం రాళ్లలోని బంగారాన్ని తనలో కరిగించుకుంటుంది. దీనిని కార్బన్ ఇన్ లీచ్ ప్రక్రియ అని కూడా అంటారు. ద్రావణంలో కరిగి ఉన్న బంగారాన్ని వేరు చేసి ముడి బంగారంగా మారుస్తారు. వచ్చిన ముడి బంగారాన్ని అధిక ఉష్ణోగ్రత దగ్గర కరిగించి అందులోని ఇతర మలినాలను తొలగిస్తారు. చివరగా 99.9% స్వచ్ఛమైన గోల్డ్ బిస్కెట్స్ తయారవుతాయి. కర్ణాటకలోని కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ కేజీఎఫ్ మూతపడిన తర్వాత దేశీయంగా బంగారం ఉత్పత్తి గణనీయంగా తగ్గిపోయింది. ఇప్పుడు జొన్నగిరి ప్రాజెక్టు ప్రారంభం కావటం వల్ల మైనింగ్ రంగంలో ప్రైవేటు భాగస్వామ్యం పెరగడమే కాకుండా విదేశీ దిగుమతులపై ఆధారపడటం కొంతమేర తగ్గే అవకాశం ఉంది. జొన్నగిరి గనులు కేవలం బంగారం ఉత్పత్తికే పరిమితం కాకుండా స్థానికంగా ఉపాధి అవకాశాలను మెరుగుపరచనుంది.